నమస్తే. ఢిల్లీలో జరుగుతున్న ఇంకొక కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీలన్నీ కూడా న్యూస్ పేపర్స్లో, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ప్లస్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి టెలివిజన్ ఛానల్స్, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నారు నిన్న నుంచి. అంటే ఈ పర్టికులర్ డిస్కషన్ అనమాట. ఏంటి డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు గతంలో ఎప్పుడో మేలోనో ఎప్పుడో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ అతను ఏం చెప్పాడంటే, వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకుంటూ, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుకుంటూ అతను ఏం చెప్పాడంటే, నా ఫాలోవర్స్ అంటే నన్ను ఎవరైనా ఫాలో అవుతారు, మీరు ఎవరికైనా అన్యాయం జరిగితే స్పెసిఫిక్గా వాళ్ళ పేరు ఎత్తి వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పండి, కవర్ డ్రైవులు కొట్టగాకండి. కవర్ డ్రైవులు అంటే ముస్లిమ్స్కి అన్యాయం జరిగితే, ఒకవేళ ఎక్కడైనా ముస్లిమ్స్కి అన్యాయం జరిగింది, ముస్లిమ్స్కి అన్యాయం జరిగినప్పుడు ఇలా ముస్లిమ్స్కి అన్యాయం జరిగింది అని చెప్పండి, అంతే తప్ప మైనారిటీస్కి ఇబ్బంది పెట్టారు ఇట్లా మైనారిటీస్ అని కవర్ డ్రైవ్ కొట్టద్దు. మైనారిటీస్ అంటే చాలామంది మైనారిటీస్ ఉంటారు, వాళ్ళలో ముస్లిమ్స్ ఉంటారు, జైను, పార్సీ అందరూ ఉంటారు. మైనారిటీస్ అంటే బుద్ధిస్టులు కూడా మైనారిటీసే. కాబట్టి మైనారిటీలకి అన్యాయం జరిగిందని దాని మాట్లాడదు. స్పెసిఫిక్గా ముస్లిమ్స్కి అన్యాయం జరిగితే ముస్లిమ్స్కి అన్యాయం జరిగిందని చెప్పండి. చాలామంది బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఇవన్నీ మాట్లాడాడు అతను. వాళ్ళ ప్రసంగంలో మాట్లాడాడు రాహుల్ గాంధీ. బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది అని మీరు మాట్లాడకండి. డైరెక్ట్గా దళితులకు అన్యాయం జరిగితే దళితులకి అన్యాయం జరిగిందని చెప్పండి. ఇదిగో సో దళిత కమ్యూనిటీకి అన్యాయం జరిగిందని చెప్పండి. ఆదివాసీలకి అన్యాయం జరిగితే ఆదివాసీలకి డిస్క్రిమినేషన్ జరిగింది ఇక్కడ అని డైరెక్ట్గా చెప్పండి. ఓట్లు పడతాయా పడవా, డామినెంట్ సొసైటీ వాళ్ళు మనకు ఓట్లు వేస్తారా లేదా, ఆ దళితుల గురించి మాట్లాడితే డామినెంట్ సొసైటీ ఓట్లేరు, ఆదివాసీల గురించి మాట్లాడితే డామినెంట్ సొసైటీ ఓట్లేరు, ముస్లిమ్స్ గురించి మాట్లాడితే హిందువులు ఓట్లేరు అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయాన్ని మొత్తం వదిలేసి నిజాయితీగా ఎక్కడ అన్యాయం జరిగినా డైరెక్ట్గా దాన్ని పెట్టి మాట్లాడండి. మైనారిటీలోని కవర్ డ్రైవ్ కొట్టడం, బలహీన వర్గాలని చెప్పేసి కవర్ డ్రైవ్ కొట్టడం అనేది కొట్టగాకండి. అలా కొట్టడం వల్ల వాళ్ళ స్పెసిఫిక్ సమస్యని మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని మనం అండర్మైన్ చేసినట్టయితే అని అతను ప్రసంగం ఇచ్చాడండి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. నేను చాలా రోజుల నుంచి కూడా నేను ఇదే చెప్తాను. చాలా రోజుల నుంచి పొలిటికల్ పార్టీలకి ఐ హ్యావ్ బీన్ రిక్వెస్టింగ్ ది పొలిటికల్ పార్టీస్ చాలా రోజుల నుంచి ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ మీద అట్రాసిటీ జరిగితే దాని గురించి మాట్లాడితే హిందువులు ఓట్లు వేయరని భయం, దళితుల మీద అట్రాసిటీ గురించి మాట్లాడితే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఓట్లు వేయరని ఆ భయం లేదు. మళ్ళీ ఎందుకో దళితుల మీద రాజకీయం చేస్తారు, అర్థమైందా? దళితుల మీద రాజకీయం చేస్తారు. దళితుల మీద మాట్లాడితే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఓట్లు వేయరేమని ఆ భయం లేదు. బట్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడితే హిందువులు ఓట్లు వేయరని భయం ఏంటి? నాకేది అర్థం కదా. సరే, ఏదైనా ఈ ముఖ్యంగా మీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్న అప్పుడప్పుడు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ గురించి మాట్లాడరు, ఎందుకో తెలియదు. ఎందుకు ఒక రకమైన ఫీలింగ్లో ఉంటారు, భయంలో ఉంటారు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం అనే ఒక ఫీలింగ్లో. ఏదో నేను అందుకే చెప్తున్నాను కదంటే, ది క్రిస్టియానిటీ ఈస్ ఫేసింగ్ అన్టచబిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. క్రిస్టియానిటీ ఈస్ ఫేసింగ్ అన్టచబిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే దే అవాయిడ్, ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అవాయిడ్. ఇది నిన్న మళ్ళీ ఎందుకు కాంట్రవర్సీ ఏంటంటే, ఈ బీజేపీ అతను ఎప్పుడో గతంలో రాహుల్ గాంధీ వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చిన ప్రసంగాన్ని నిన్న బీజేపీ అతను ఎక్కడో ప్రస్తావిస్తూ, ఇలా రాహుల్ గాంధీ ముస్లిమ్స్ అని పిలవమన్నాడు, మైనారిటీస్ అని పిలవద్దన్నాడు, ఆయనకి ముస్లిమ్స్ అంటే ప్రేమ అతనికి అని చెప్పి లేవనెత్తాడు బీజేపీ అతను. ఎప్పుడో అతను 5 నెలల క్రితం చెప్పాడు, మేలో చెప్పాడు. 5 నెలలు కాదులేండి, 1 నెల, ఇది జూన్ కదా, మేలో ఎప్పుడో చెప్పాడు అతను. నెల క్రితం జరిగింది వదిలేసి నిన్న ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడో వాళ్ళు ప్రసంగం ఎంచుకుంటూ అన్నాడు, రాహుల్ గాంధీని రిఫర్ చేస్తూ, ఇదిగో వీళ్ళకి అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఇష్టం వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి, మీరు మైనారిటీస్ అని పిలవకండి, డైరెక్ట్గా ముస్లిమ్స్ అని పిలవండి, ముస్లిమ్స్ అంటే ప్రేమ అంటే మేమంటే ప్రేమ లేదని, ఇది వాళ్ళు చేస్తారు రాజకీయం. ఇట్స్ ఆల్ పాలిటిక్స్, ఓకే, దే ఆల్ పుల్ వన్ అనదర్స్ ఓట్ బ్యాంక్. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిన్న దీన్ని లేవనెత్తారు. మళ్ళీ చర్చ వచ్చింది దీని మీద. ముస్లిమ్స్ అని పిలవాలా, మైనారిటీస్ అని పిలవాలా
అని చర్చ వచ్చింది. సరే ఎనివే నేను దాన్ని ఆ న్యూస్ చూసి చర్చిస్తుంటే నేను ఎందుకు దీన్ని కనెక్ట్ అయ్యానంటే నేను దీన్ని చాలా రోజులు నేను చెప్తాను ఈ విషయం. ఏదైనా సరే ఓట్లు పడతాయా పడవా అనకుండా నేను ఎందుకు ఇండియా బ్లాక్ వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేస్తానంటే నాకెవరు తెలియదు ఇండియా బ్లాక్లో, ఎవరు తెలుసు నాకు ఇండియా బ్లాక్లో ఎవరు తెలియదు. నేను ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తానంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి నాకు బాగా మైండ్లో పడింది ఏంటంటే ఇది మణిపూర్ ఇష్యూ. మణిపూర్లో క్రిస్టియన్స్ మీద గొడవ జరిగితే దేశవ్యాప్తంగా ఒక్క ఎంపీ ఉంటాడు మణిపూర్లో, ఒకరే 543 ఎంపీల్లో ఒక్క ఎంపీ ఉన్న స్టేట్ మీలో క్రైస్తవుల మీద దాడి జరిగిందని వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఇండియా బ్లాక్ వాళ్ళు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఎందుకు ఊరికే ఒక్క ఎంపీ ఉన్నాడు, ఎందుకు రచ్చ చేసుకుంటారు దీన్ని, దేశవ్యాప్తంగా ఎందుకు లోట్లు లేరంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది అన్యాయమైనప్పుడు మేము అన్యాయమైన మాట్లాడతాం, ఓట్లు పడినా పడకపోయినా ఇది తప్పు అనిపిస్తే మేము తప్పు అని మాట్లాడతాము, అన్యాయం అనిపిస్తే అన్యాయమని డైరెక్ట్గా మాట్లాడతాము, ఓట్ల కోసం మేము చేయట్లేదు, ప్రజాసేవ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. ఇండియా బ్లాక్ వాళ్ళు చెప్పారు గతంలో. ఓకే, నాకు అది నచ్చింది కాబట్టి మనం ఇలా ఫాలో అవ్వాలరా అని ఫాలో అవుతున్నా ఇండియా బ్లాక్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయం చేయకుండా ఓట్లు వస్తాయా లేదనేది పక్కన పడేసి ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ఈ 100 సార్లు ఓడిపోయినా సరే మేము నిజాయితీగా రాజకీయం చేద్దాం అనుకుంటున్నాము, మీరు మైనారిటీస్ని ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా, ఓట్ల కోసం మాట్లాడుతున్నారా, వాళ్ళ నిజాయితీ ఉందా లేదా నాకు తెలీదు. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళని ఎవరు కలను కూడా కలవరా. బట్ దర్ ఐడియా ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఆనెస్ట్ ఐడియా అనిపించింది. అందుకని ఇది నిన్న చర్చ వచ్చింది కానీ నేను కనెక్ట్ అయ్యా, దాన్ని నేను కూడా ఆ మైండ్ సెట్లో నేను అందుకే టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళని కూడా చెప్తూ ఉంటాను. ఏంటంటే ఎక్కడన్నా ఇప్పుడు ఆలోచించకూడదు, ఎక్కడో చర్చిని పడగొట్టారు అనుకోండి, చర్చిలు ఎందుకు పడగొట్టారండి అని అడగగలగాలి. గుడిని పడగొట్టారు అనుకోండి, దాన్ని మనం అడిగేది లేదు. గుడి ఎందుకు పడగొట్టారని మనం అనేది ఏం లేదు. గుడి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన 2 పొలిటికల్ పార్టీలు తగులుకుంటాయి. అదే గుడి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి మీద 2 పొలిటికల్ పార్టీలు రాజకీయం చేస్తాను అంటే దే థింక్ దట్ హిందూస్ ఓట్ బ్యాంక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఈజ్ దట్ ఈస్ జస్ట్ టమాటో ఆర్ పొటాటో బిఫోర్ 1 డే వండుకోబోయే ముందు అమ్ముకుంటారు, కూరగాయల మార్కెట్లు కొనుక్కుంటారు కదా, కూర చేయబోయే ముందు ఒకరోజు ముందు పోయి కూరగాయల మార్కెట్లో కొనుక్కుంటారు కదా టమాటాలు ఉల్లిపాయలు. అలాగే ఈ క్రిస్టియన్స్ని దళితులు దేవంతులు ఓట్లు కొనుక్కోవచ్చు అని వీళ్ళ ఫీలింగ్ అని నాకేది అనిపించింది. ఏది ఫోకస్ చేయరు. అదే అదే వీళ్ళందరినీ కొద్దిగా మనం మన వైపుకి తెచ్చుకోవాలి, నిజాయితీ వైపుకి తెచ్చుకోవాలి. అన్నెసెసరీ భయాలు ఇవన్నీ ఎత్తిపడేయాలి, భయాలు ఇవన్నీ ఎత్తిపడేయాలి. ఊరికే భయపడుతూ కూర్చుంటే భయపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అదే నేను అనేది. సరే, ఆ పాయింట్ మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.